అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలిసి కార్యక్రమం ఒక 45 రోజుల తర్వాత నిర్వహించిందంటే మళ్లీ బడిబాట కార్యక్రమాన్ని కాపాడు. గతంలో మనకు సింహాలలో ఉన్నప్పుడు నిర్వహించిందని మళ్ళీ మొదటిగా ఉండదు. 45 రోజులు ఆడి మళ్ళీ స్కూల్కి వెళ్దామంటే తెల్లమంది పుస్తకాలు బడేసిన అయితే తిరుగుతాను చిన్నప్పుడు మాట్లాడి మేము కూడా తీసుకుని ఈ రోజు దాన్ని అధిగమించడానికి సేవించి బడిబాట కార్యక్రమం పెట్టిన ఈ రోజు ఏదైతే ప్రభుత్వం ఉందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన ఈ రోజు ప్రతి పిల్లవాడు చదువుకోవాలి. రీఓపెనింగ్ లో ఏం చేయాలి? రీఓపెనింగ్ అంటే ఒక పండుగలాగా ఉంటే ఆ వాతావరణం వేరుగా ఉండి మళ్లీ స్కూళ్ళకి వాళ్ళకి ఆలోచన వస్తుందని చేసిన కార్యక్రమానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఈ ఆగస్టు స్కూళ్లను ఓపెన్ చేయడం, అమ్మ ఆగస్టుగా స్కూల్స్ ఓపెన్ చేయడం, అదేవిధంగా దాంట్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం. ఈరోజు బుక్స్ ఆ రోజు మేము చదువుకునే రోజుల్లో ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ రోజు బుక్స్ ఇవ్వలేదు కనుక మనం గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకున్నా కానీ ఈ రోజు మొదలైన రోజే సెలవు ముందే వాళ్ళు పైసలు తీసుకొని మొట్టమొదటిగా ఒక జత బట్టలు వాళ్ళకి అందిస్తాము. యూనిఫామ్ అంటే ఇలా అన్నారు పూర్తి లేదు చాలా సరైన పేపర్ యూనిఫామ్, దానికి తెలుగు ఇంగ్లీష్ యూనిఫామ్ అంటే ఒకటే యూనిఫామ్, పేద ఏమి తెలియకుండా ఒక యూనిఫామ్ గా ఉంది. అందరు సమానులే అనే విధంగా రావాలని ఉద్దేశంతో యూనిఫామ్ పెట్టి ఆ యూనిఫామ్ ద్వారా ఈ రోజు మనల్ని గవర్నమెంట్ కూడా ఈ రోజు గతంలో యూనిఫామ్ కొనేవాళ్ళం తెలుసుకుని వెళ్ళి ఈ రోజు ఆ యూనిఫామ్స్ లేకుండా గవర్నమెంటే సప్లై చేసుకుంటూ మొట్టమొదటిగా వాళ్ళకి ఒక జత ఇచ్చి నిన్న రివ్యూలో కూడా రిమైనింగ్ ఇంకో పేరు కూడా ఇంకో జత కూడా ఇంకో పేరు కూడా రేపు 10 రోజులు ఒక చెప్పాను. నిన్న మీటింగ్ రివ్యూ మీటింగ్ జరగడం జరిగింది. ఏదైతే నిన్న రెవెన్యూ మినిస్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్ లో జిల్లా అధికారులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. దాంట్లో చెప్పడం జరిగింది. మమ్మల్ని కూడా అన్ని స్కూళ్లలో అటెండ్ కాండి. అదేవిధంగా విద్య ఎంత గొప్పదో ఈరోజు రాజా గారు చెప్పారు. మీ అందరం కూడా ఈరోజు అరాపర కూర్చున్న ఆ రోజుల్లో కష్టపడి ఇప్పుడు సీఓ గారు చెప్పారు ఒక గవర్నమెంట్ స్కూళ్లలో ఎంత చదువుకుంటారో ఏమి చదువుకుంటారని చెప్పారు. ఒక డిగ్రీ చదువుతారు, ఇంటర్మీడియట్ చదువుతారు, డిగ్రీ చదువుతారు, పీజీ చేస్తారు. దానికి తగిన టెక్నికల్ కోర్స్ కూడా పీఈడీను ఏదో ఒక చదివి ఈరోజు మనకు ఎడ్యుకేషన్ చేయడానికి వస్తారు. కాబట్టి ఇది క్వాలిఫైడ్ పర్సన్ ఉంటారని చెప్పడానికి తెలుస్తుందిగా ఈరోజు సీఓ గారు మనకు చెప్పారు. అదేవిధంగా మన అందరం కూడా చాలా వరకు మనం ఐఏఎస్ ఆఫీసర్లు కానీ డాక్టర్లు కూడా సివిల్ కూడా వారికి కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంత వాటిని అయ్యాను. ఓకే, ఎంబీబీఎస్ చదివాను, ఎంఎస్సీ కూడా నేను గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్ కాలేజీలో చదివాను. మీరందరూ ఒకటి గమనించాలి. మనం ఏదో దూరాన్న ఉండాలి, పరుగులు పెట్టుకుంటూ వెళ్తాం, డబ్బు ఖర్చు పెట్టుకుంటాం. ఈరోజు చాలా వరకు కూడా పేదవాడు కూడా ఉన్నా లేకున్నా కానీ ఒక ప్రైవేట్ స్కూల్ అంటే దానికి చాలా విద్య ఉందని చాలా మంది బయలు పెడుతున్నారు. అలా కాదు, మీరు గవర్నమెంట్ స్కూల్కి రండి. ఈరోజు ఆలస్యంగా తీసుకోవాలని పేరెంట్స్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ మీకు ఆలస్యంగా తీసుకొని ఈరోజు ఆదర్శ కమిటీ మీకే ఇచ్చారు, మీకే రైట్స్ ఇచ్చారు. టీచర్ వస్తున్నా లేదా, స్కూల్ జరుగుతుందా లేదా, క్లాసులు నడుస్తున్నా లేదా, ప్రభుత్వాన్ని కూడా మీకే రైట్స్ ఇచ్చారు. ఆ రైట్స్ ని చూసి మన పిల్లల్ని మనం చదివించే దాంట్లో మీరు ముందుండి పేరెంట్స్ అందరూ కోఆపరేట్ చేసి గవర్నమెంట్ స్కూల్ ని ఎంకరేజ్ చేయాలి. చాలా వరకు నేను చూస్తున్నాను, తల్లిదండ్రులు కూలి చేస్తున్నా కానీ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు అవుతామంటున్నారు. ఈ రోజు ప్రైవేట్ కైనా ధీటుగా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో మీరు చదివించడానికి మీరు అందరూ కోఆపరేట్ చేయాలని పేరెంట్స్ అందరినీ మనవి చేస్తున్నాను. నేను ప్రైవేట్ స్కూల్ నేను కించపరచట్లేదు. ఖచ్చితంగా స్థామతున్న వాళ్ళు చదవనివ్వండి, కానీ ఖచ్చితంగా మనం స్థామత లేని వాళ్ళందరూ కూడా మనం ఖచ్చితంగా మనం గవర్నమెంట్ స్కూల్ని ఎంకరేజ్ చేయాలి. ఈ రోజు మనం యూనిఫామ్ తో పాటు బుక్స్, నోట్ బుక్లు, అదేవిధంగా మధ్యాహ్న భోజనం కూడా గవర్నమెంటే సదుపాయం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు దూరంగా 3 కిలోమీటర్లు స్కూల్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటే
వాళ్ళకు కూడా ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు సంవత్సరానికి 3,000 4,000 కూడా గవర్నమెంట్ రూపంలో గవర్నమెంటే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంది. మీరు అందరూ ఆలోచించి గవర్నమెంట్ స్కూల్లో అందరి పిల్లల్ని చదివించాలని మనం చేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.